1828 నవంబర్ 19 వారణాసిలో ఆకలితో ఉన్న ఒక ఆడపులి జన్మించింది. స్వరాజ్యపు ఆకలి తనది. నాన్న ముద్దుగా మణికర్ణికాని పెట్టుకున్నాడు. కానీ ఆమె ఈ నేలపై ధైర్యానికి కొత్త నిర్వచనం రాసి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అయింది. ఈనాటి రోజే పుట్టి యుగాల గుండెల్లో అగ్ని తునకలు రేపిన వీరనారి. మను అంటే ముద్దుగా పలికే చిన్నారి 100 తుపాకులకు తన కత్తితో బదిలిచ్చి లక్ష్మీబాయి అయింది. ఝాన్సీ నాది, తన జోలికొస్తే తల తీసేస్తా అని ఒక స్త్రీ ఒంటరిగా బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాలు చేసింది. చిన్న బిడ్డను వీపున కట్టుకొని ఒక చేతిలో కత్తి, మరో చేతిలో గుర్రం కళ్ళెం, గుండె నిండా స్వాభిమానాన్ని ఎత్తిపట్టుకొని మరణాన్ని కూడా నవ్వుతూ స్వాగతించింది. ఆమె అడుగుల ధ్వని ఇప్పటికీ గాలిలో వినిపిస్తుంది. ఆమె చూపిన ధైర్యం ఇంకా తరతరాల రక్తంలో పరుగులు పెడుతుంది. ఈరోజు ఆమె జన్మదినం. వీరనారి మణికర్ణికి జన్మించిన రోజు. స్వతంత్రం అనే పదానికి మొదటి విత్తనం పడిన రోజు. రాణి లక్ష్మీబాయి పేరు కాదు, అది ఒక ప్రేరణ. ఈ తరం అమ్మాయిలు కూడా ఆమెలా మాటలో ధైర్యం, మనసులో నమ్మకం, అడుగుల్లో అగ్ని తీసుకొని ముందుకు సాగాలి. జై రాణి లక్ష్మీబాయి.